శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 294 అధ్యాయాలు పూర్తి చేసి 295వ అధ్యాయంలోని 23వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈరోజున 24వ శ్లోకం కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణితే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీ సమక్షంతారం వందే లంకా భయంకరం సదా. నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్య ప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. సుఖితో దుఃఖితో వాపి నరో లోభం పరిత్యజేత్ అవేక్ష మనసా శాస్త్రం బుద్ధ్యా చ నృపసత్తమా. మనుషుడు సుఖంలో ఉన్నా కష్టంలో ఉన్నా లోభాన్ని వదిలేసి మనోబుద్ధులతోటి శాస్త్ర విషయాలను చక్కగా తెలుసుకోవాలి. అసంతోషో అసుఖాయేతి లోభాదింద్రియ సంభ్రమ తతోస్య నశ్యతి ప్రజ్ఞాం విద్యేవాభ్యాసవర్జిత. దుఃఖం అంటే సంతృప్తి లేకపోవడమే దుఃఖం. లోభం వల్లనే మనస్సు ఇంద్రియాలు చంచలం అవుతాయి. అందువల్ల అతని వివేకం నశిస్తుంది. నష్ట ప్రజ్ఞో యదా తుస్యాత్ తదా న్యాయం న పశ్యతి తస్మా సుఖక్షయ ప్రాప్తే పుమానుగ్రం తపశ్చరేత్. యుక్తాయుక్త జ్ఞానం పోయినవాడు ఇది చేయవచ్చు ఇది చేయరాదు అనే న్యాయాలోచనను కోల్పోతాడు. కాబట్టి ఇహలోక సుఖాలను పోగొట్టుకున్న మానవుడు తీవ్రమైన తపస్సు చేయాలి. యదిష్టంత సుఖం ప్రాహు ద్వేషం దుఃఖం హేక్షసే కృతాకృతస్య తపస ఫలం పశ్వస్య యాదృశం. తనకి ఇష్టమైనదే సుఖమని ఇష్టంగా దుఃఖం అని చెప్తారు. తపస్సు చేస్తే సుఖం కలుగుతుంది, చేయకపోతే దుఃఖం కలుగుతుంది. కాబట్టి తపస్సు చేయడం వల్ల చేయకపోవటం వల్ల కలిగే ఫలం ఎలాంటిదో చూడు జనక మహారాజా అని పరాశర మహర్షి చెప్తున్నాడు. నిత్యం భద్రాన్ని పశ్యంతే విషయాంశోపభుంజతే ప్రాకాశ్చంచేవ గచ్చంతి కృత్వా నిష్కల్మషం తపః. మానవులు పవిత్రమైన తపస్సు చేసి ఎల్లప్పుడూ మేలుని పొందుతారు, కావాలనుకున్న సుఖాలను పొందుతారు, ప్రసిద్ధిని పొందుతారు. అప్రియాన్యవమానాంశ దుఃఖాం బహువిధాత్మకం ఫలార్థి తత్ఫలం జత్వా ప్రాప్నోతి విషయాత్మకం. సకామ కర్మలు చేసేవాడు అనిష్టాల్ని నానా విధాలైన అవమానాల్ని పొందుతాడు. కర్మఫలాన్ని వదిలితే అన్ని విషయాల ఆత్మ అయిన పరమాత్మను పొందుతాడు. కృష్ణార్పణమస్తు. రామకృష్ణ హారతివు. కృష్ణ